గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే మేము తిరుమల స్టార్ట్ అవుతున్నాము నైట్ 11కి 10కి అలాగా. ఇవైతే మా ప్యాకేజెస్. అండ్ ఇక్కడ ఏంటి అంటే మేము టైం స్లాట్ తీసుకుందామని వెళ్ళాము. మార్నింగ్ అక్కడ రీచ్ అయ్యేటప్పటికి మాకు 1:32 అయింది. ఇదంతా క్యూ ఉండింది, చాలాసేపు పట్టింది ఆ క్యూలో అయితే నిల్చొని అందరం. చాలా స్లాట్స్గా ఉన్నింది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మా డాడీ దేవుడి సాంగ్స్ చదువుతూ వచ్చారు. ఎట్ లాస్ట్ మాకైతే టికెట్స్ దొరికాయండి. చాలా అంటే చాలా రష్ ఉండింది మార్నింగే. అంటే ఒక టైం స్లాట్లోనే ఇస్తారంట అంటే టికెట్స్, ఇంకా డే మొత్తానికి ఇంక ఇవ్వరు అన్నారు. సో అది మాకు తెలియక మేము ఎలాగో ఫాస్ట్గానే వెళ్ళాము. అండ్ మాకైతే టికెట్స్ దొరికాయి. అక్కడ మా మమ్మీ కూడా అదే చెప్తున్నారు, టికెట్స్ దొరికాయి అని. అండ్ ఆ తర్వాత మేమైతే ఇస్కాన్కి వెళ్ళామండి. ఫస్ట్ అయితే మాకైతే తిరుపతిలో ఇస్కాన్ దర్శనం అయితే దొరికింది. మార్నింగ్ 4:30కి ఆ టైంకి హారతి ఉంటుంది అన్నారు. యాక్చువల్గా మాకు కూడా తెలియదు, మేము గూగుల్లో చూసుకొని వెళ్ళాము రెఫరెన్స్కి ఉంటుందా ఉండదా అని. బట్ మాకైతే ఉంటుంది అని చెప్పారు. సో మేమైతే పొద్దున్నే ఇస్కాన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే ఇంకా ఏది ఓపెన్ చేయలేదు. మార్నింగ్ 4:30కి అంటే చాలా పీస్ఫుల్గా ఉండింది మాకైతేను. సో అంతా నేను క్యాప్చర్ చేయడానికి కూడా అంతా కూడా నీట్గా కూడా కనిపించట్లేదు. అంటే ఇంకా మార్నింగే కాబట్టి లైట్స్ కానీ ఇంకా ఏదీ లేదు. సో బట్ నేను వెళ్ళినందుకు క్యాప్చర్ చేసుకోగలిగాను. బట్ ఫస్ట్ వెళ్ళడం మాత్రం వీఆర్ హ్యాపీ అండి. ఎందుకంటే పొద్దున్నే మాకు హారతి అయితే వచ్చింది ఇస్కాన్ నుంచి. మేమైతే ఎప్పుడు చూడలేదు హారతి. బట్ మేమైతే ఈసారి ఫస్ట్ వెళ్ళినందుకైతే వీఆర్ సో హ్యాపీ. అండ్ ఇదైతే ఇలా ఉన్నింది ఎంట్రన్స్ అంతా కూడా. మ్యాక్సిమం అందరూ వెళ్ళే ఉంటారు, బట్ నా మెమరీస్గా నేనైతే క్యాప్చర్ చేసుకోగలిగాను. ఇక్కడైతే మనకి ఇట్లా క్లోజ్ చేసి ఉంటారు, సో అదైతే ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇదైతే చాలా మంచి ఫీల్ ఇచ్చిందండి. ఇలా చూస్తే మాత్రం మొత్తం అంతా ఎర్లీగానే డెకోర్ అంతా చేసేసి దేవుడికి అలా తీసి అదేను హారతి ఇస్తూ ఉండేరు. చాలా అంటే చాలాసేపు హారతి ఇచ్చారు. అండ్ అక్కడ చాలామంది జెంట్సే ఉండేరండి. వాళ్ళందరూ లైక్ చిన్నగా డ్యాన్స్ వేస్తూ అలా ఉండేరు. అండ్ ఆ తర్వాత మేము అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి ఇంకా నేను మా అక్క నడవడానికైతే స్టార్ట్ అయ్యాము. నేను మా అక్క ఒక్కటే మెట్లు ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాము. మేమిద్దరు, మమ్మీ డాడీ విడిగా కార్లో వెళ్ళిపోయి స్టార్ట్ అయ్యాము. 100 కాకముందే మా పని అవుట్ అయిపోతుంది. ఇప్పుడు అప్పుడే కూర్చున్నాం వల్ల కాక 500 స్టెప్స్కి మా ఇద్దరి పరిస్థితి ఇలా ఉంది. చెమట్లు కారిపోతున్నాయి, హెయిర్ స్టైల్స్ మారిపోయాయి, నా మొహాన్ని బొట్టు పోయింది. ఈమైతే ఊరికి 50కి కూర్చుంటుంది ప్రతి 50 స్టెప్స్కి. ముసలిది నన్ను అంటా ఉంటుంది ఇప్పుడు. ఇలా వెళ్తూ ఉంటే చిన్నపిల్లలు అయితే చాలా మందే కనిపించారు. క్యూట్గా అందరూ అప్పుడే నడుస్తూ ఉండేరు. చాలా అంటే చాలా మంది కనిపించారు మాకైతే. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మీకు కొన్ని ఫుడ్ సిరీస్ లాంటివి అయితే వస్తాయి. మేము చాలా తిన్నాము, అవన్నీ క్యాప్చర్ చేశాను. 1600 కంప్లీటెడ్. నేనేదో ఇక్కడ కొంచెం షో చేద్దామని వీడియో తీయమంటే మా అక్క చాలా చండాలంగా తీసింది ఆ వీడియో. అది నేనని చెప్పుకోవడానికి కూడా లేదు. అండ్ ఇక్కడైతే వచ్చేటప్పుడు కొంచెం లొకేషన్స్ అయితే చాలా బాగుండేవి కొన్ని దగ్గరలో. బట్ అన్ని దగ్గరలో మాలాగే అలసిపోయి స్టాప్ వేసి కూర్చొని ఉండే వాళ్ళే ఎక్కువ ఉండేరు. సో ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇక్కడ ఫుడ్ సిరీస్లో అయితే మేము ఫస్ట్ లెమన్ సోడా తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ మాకు చాలా కనిపిస్తూ ఉండేవి. అప్పటికే మేము హాఫ్ అయితే ఎక్కేసి ఉండేము. ఇట్లా దారిలో అయితే మాకు స్టాల్స్ అనేటివి చాలా కనిపించాయి. బట్ ఎక్కడ ఏవి బాగలేవు, ముందే చెప్పేస్తున్నాను. మేము ఎంతో ఆశగా పోయాము. నేనైతే ఫస్ట్ తిన్నామని, అక్కడ బొరుగులు మిక్చర్ అవన్నీ బాగుంటాయి కాబట్టి సో అవైతే తిన్నామని అనుకున్నాను. బట్ అక్కడ ఏవి బాగలేవు. ఇదైతే మిడిల్లో అంటే ఒక కొండ నుంచి ఇంకో కొండకు వెళ్ళేటప్పుడు మధ్యలో స్టాల్స్ లాగా ఇట్లాగా ఫుడ్ పెట్టేస్తున్నారు, టిఫిన్స్ అలాగా. సో అవన్నీ నేనైతే క్యాప్చర్ చేశాను. కొన్ని ఫుల్ అయితే స్టాల్స్ ఉన్నాయి. ఏమీ భయపడనక్కర్బలేదు. సో మార్నింగ్ తినేసి రాకపోతే ఎలాగా అని ఇక్కడైతే చాలా స్టాల్స్ అయితే కనిపించాయి. ఫుడ్డే కాదు, స్నాక్స్ లాగా కానీ అలాగా చాలా అయితే ఉండేవి. సో పిల్లలకి ఆడుకోను అన్నీ.
ఇక్కడైతే మేము స్టార్ట్ చేసాము, చాలాసేపు నడిచి అలసిపోయాము కాబట్టి గ్లూకోజ్ అయితే తింటున్నాము ఇద్దరం కూర్చొని కొంచెం సేపు, సో దట్ మాకు మళ్ళీ ఎనర్జీ వస్తే మేము మళ్ళీ నడవగలుగుతామని. 8:20కి మేము 2300 స్టెప్స్ ఎక్కున్నాం. ఎక్కి అలసిపోయి కూర్చొని గ్లూకోజ్ తింటా ఉన్నాము. అండ్ మళ్ళీ ఏంటంటే మేము బొరుగులు మిక్చర్ తీసుకున్నాము. అది ఎంత కారంగా ఉండిందో అసలు అయితే. అందరికి ఒక్కొక్క దేవుడిలాగా ఇలా కనిపిస్తూ ఉన్నారు. ఇది శ్రీరామ అవతారం అంట. సో ఇలాగ మాకు షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ నా బొరుగులు మిక్చర్ నా ఫేవరెట్ తిరుపతిలో ఇదైతే. గాయస్ ఇక్కడ అందరికీ డియర్స్ కనిపిస్తాయంట. నాకైతే ఒకటి కూడా కనపడలేదు చూద్దాం అనుకుంటుంటే. ఒక్కటి కూడా కనపడట్లేదు. నడుస్తూనే ఉన్నాము కనిపిస్తుందేమో అన్న ఆశతో, బట్ ఒక్కటి కూడా కనపడట్లేదు అసలు. నేను కనపడలేదు అనుకుంటుండేటప్పటికి నాకు కనిపించింది గాయస్. ఇది అడవి జింక, ఫారెస్ట్ డియర్ అంటారు. అది డియర్ కనిపించిందని చెప్పాము కదా గాయస్. దాన్ని అయితే మరీ ఒక్కొక్కరు పాపం అది ఫోటోలు వీడియోలు విచిత్రంగా తీసుకుంటున్నారు. దాంతో పాపం అది ఏమనలేకపోతుంది. అది కూడా విచిత్రంగానే చూస్తున్నా అందరినీ. కామెడీ ఏంటంటే ఒక అంకుల్ దాంతో సెల్ఫీ కూడా తీసేసుకుంటున్నాడు. ఇది కలికి అవతారం గాయస్. అండ్ ఇక్కడ నుంచి మనకైతే ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తున్నారు. సో ఇది వచ్చింది అంటే ఇంకా మనం మోకాళ్ళ పర్వతానికి వచ్చింది. చెప్పాను కదా గాయస్, మేము తినడానికే కొండెక్కుతున్నట్టుంది. సో మళ్ళీ మేము దారిలో మినీ చాకోబార్ కొనుక్కున్నాము. సారీ ఫర్ ద నాయిస్. అంటే అక్కడ నార్మల్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మా అక్క ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది తినడం కూడా. నేను వీడియో తీసుకుంటున్నా. మినీ చాకోబార్ గాయస్ ఫర్ ఎనర్జీ. అక్కడ ఈ చల్లటి వెదర్కి ఐస్ క్రీమ్ తింటుంటే చాలా బాగుంది గాయస్. అండ్ నేను బింగో ఒకటి తిన్నాను, బట్ ఆ క్లిప్ తీయడం మర్చిపోయా. పొద్దున్నే 7 కల్లా బింగో తిన్నా. ఇలాంటివి చాలా ఉన్నాయి గాయస్. ఇక్కడ లయన్ అని, డియర్ అని ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఈ ఫారెస్ట్ కూడా వైల్డ్ యానిమల్స్తో ఉంటాయి. అండ్ నా ముందే ఒక వైల్డ్ యానిమల్. అండ్ మాకైతే ఇక్కడ నడుస్తూ వెళ్తుంటే డియర్స్ అయితే కనిపించాయండి. చాలా అంటే చాలా డియర్స్ వచ్చేసాయి. చిన్నపిల్లలు అయితే వాటిని చూసి భయపడట్లేదండి. వాళ్ళే గోడలా ఉంటే అది దిగేసి దాని దగ్గరికి వెళ్ళి తినడానికి పెడుతున్నారు. చాలా అంటే చాలా వచ్చేసాయి ఎట్ ఏ టైమ్. అవి ఎక్కడి నుంచో లోపల చెట్లు అంతా ఫారెస్ట్ కాబట్టి అక్కడి నుంచి వస్తూనే ఉన్నాయి. సో మా దగ్గర బిస్కెట్స్ ఉంటే మేము అలా బిస్కెట్స్ పెడుతున్నాం. చాలా డిస్టెన్స్ నడిచిన తర్వాత అయితే మనమైతే మోకాళ్ళ పర్వతంకి వచ్చేసాము. సో అక్కడైతే నేనైతే కొన్ని స్టెప్స్ ఎక్కాను. యాజ్ వి సెడ్ మేము తినడానికే వచ్చాం తిరుమలకి. కొండకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి అవి తినడానికే వచ్చాము. అగైన్ బ్యాక్ విత్ అనదర్ ఫుడ్ ఐటమ్. ఇద్దరం షేరింగ్ ఇస్ కేరింగ్ రైట్. అందుకే ఫుల్గా మెట్లెక్కుతున్నాం. బాయ్. తినాలి. ఇంతసేపు మెట్లు ఎక్కాక ఎట్ లాస్ట్ మనమైతే లాస్ట్ స్టెప్కి అయితే రీచ్ అయిపోయాము. సక్సెస్ఫుల్గా అన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము చాలా బ్రేక్స్ తీసుకొని. ఫైనల్లీ మా వాకింగ్ అయిపోయింది. లాస్ట్ చాలా సేపు నడిచి చాలా బ్రేక్స్ తీసుకొని 5 అవర్స్కి కంప్లీట్. 5 అవర్స్కి మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 11 అంత సేపు తీసుకుని. ఆఫ్టర్నూన్ కాదు, మార్నింగ్ అయితే మార్నింగ్ 11కి కంప్లీట్ చేసాం. 6కి స్టార్ట్ చేస్తే ఎన్ని బ్రేక్స్ తీసుకొని ఉంటామో అర్థం చేసుకోండి. ఎవ్రీ 50 స్టెప్స్కి ఒక బ్రేక్, ఆర్ ఎల్స్ ఎవ్రీ 100 స్టెప్స్కి ఇంకొక బ్రేక్. మిగిలింది రూమ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. బాయ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మా మొహాలు చూస్తే మేమిద్దరం ఫుల్గా నిద్ర వేస్తున్నాము వచ్చినప్పటి నుంచి. తినను కూడా తినలేదు ఆఫ్టర్నూన్ లంచ్. సో ఇప్పుడు అలా వెళ్ళి ఏమన్నా ఉంటే తినేసి, అండ్ మేము కత్తిరింపులు ఇవ్వాలి జుట్టు. సో అది కూడా కంప్లీట్ చేసుకొని వస్తాం మళ్ళీ రూమ్కి. ఆఫ్టర్ దట్ మళ్ళీ హెడ్ బాత్ చేసి దర్శనానికి వెళ్తాము. మాకు టైం స్లాట్ 6కి ఇచ్చారు కాబట్టి మేము 6 లోపు అక్కడ ఉండాలి.
ఓకే బాయ్. ఈ చెట్టు చూడండి కొంచెం మనిషిలా ఉంది కదా చూడడానికి. 2 హ్యాండ్స్ చూడండి. మా డాడీ చూపించాడు ఇది వీడియో తీసుకొని. వాళ్ళు అక్కడ వాకింగ్. ఇప్పుడే కత్తిరింపులు అయ్యాయి. సో నేను 3 పిడికిలు ఇచ్చాను, అక్క 1 ఇచ్చింది. మమ్మీ డాడీ జస్ట్ నార్మల్ కత్తిరింపులు ఇచ్చారు. అండ్ ఇప్పుడు వెళ్ళి మేము బాత్ చేసి ఇంకా మళ్ళీ దర్శనంకి వెళ్ళాలి. మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ లుక్. న్యూ లుక్ ఏం కాదులేండి, మొక్కుంటే అందుకని నేను కత్తిరింపులు ఇచ్చాను. సో నా హెయిర్ అయితే ఇప్పుడు ఇలా అయింది. సో మేము మార్నింగ్ నుంచి కొండ ఎక్కాం కదా, మాకైతే కాళ్ళు నొప్పులు ఉన్నాయి, చుక్కలు కనిపిస్తున్నాయి నిజంగా. అసలు ఒక 5 మినిట్స్ కూర్చొని ఎక్కడన్నా లేస్తే కాళ్ళు పీకేస్తున్నాయి, అంత నొప్పులు ఉన్నాయి. అండ్ మేము చేసింది ఏంటంటే మేము పెయిన్ కిల్లర్ తెచ్చుకోలేదు గైస్, పెయిన్ కిల్లర్ తెచ్చుకోలేదు. ఒక పక్క ఎంత అంటే అంత నొప్పిగా ఉంది. నా వల్ల కాక నేనైతే పారాసెటమాల్ డోలో వేసేసుకున్నాను. అండ్ లైట్గా కొంచెం ఫీవరిష్గా కూడా ఉంది. సో అందుకని డోలో వేసేసుకున్నాను నేనైతేను. మా అక్క ఏది వేసుకోలేదు. అంతే గైస్, ఇప్పటికైతే అప్డేట్స్. బాయ్. ఇదైతే జస్ట్ ర్యాండమ్ క్లిప్ అండి. మేము స్నానం చేశాక మేము దర్శనానికి వెళ్తూ ఇదైతే తీసుకున్నాం. అక్కడికైతే ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి ఇదొక్కటే. మేము 6కి వెళ్తే దర్శనంకి మేము మళ్ళీ రూమ్కి వచ్చి పడుకునేటప్పటికి మ్యాక్సిమం 12:31 అయింది. సో నేను బ్లాగ్ అయితే ఏం తెలియదు, బికాజ్ ఫోన్స్ అంతా మేము రూమ్లోనే పెట్టేసి వెళ్ళాము. దర్శనం అయితే బాగా జరిగిందని చెప్పచ్చు. బట్ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, అక్కడే ఎక్కువసేపు వేసేసారు. అసలు మాకుండే లెగ్స్ పెయిన్స్కి చుక్కలు అనిపించాయి. సో మేము నిన్న నైట్ డిన్నర్ చేసేసి ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాము, అవి వేసేసి పడుకొని ఈరోజు మార్నింగ్ రిఫ్రెష్ అయ్యేటప్పటికి కొంచెం బాగుంది. అండ్ దిస్ ఇస్ మై న్యూ హెయిర్ స్టైల్. అండ్ ఇప్పుడు ఏంటంటే మేము కొండ దిగేసి అలివేల్ మంగాపురము ఇంకా మా మమ్మీ ఏదో చెప్పింది అక్కడికి వెళ్ళాలని. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా ఇంటికి రిటర్న్ అవుతాము. అవన్నీ కూడా మీకు అప్డేట్ ఇస్తాను. బాయ్. మా మమ్మీ అయితే పైన శిలా తోరణం ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాము అనింది. సో మేమైతే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చూడ్డానికి అంత గొప్పగా ఏం లేదు, జస్ట్ నార్మల్ స్టోన్స్ అయితే అలా వచ్చేసి ఉన్నాయి, లైక్ అంతా కనెక్టెడ్గా. సో అదైతే క్యాప్చర్ చేశాను నేను. ఇక్కడ కాకపోతే గ్రీనరీ అంతా ఉంచున్నారు, మంచిగా చూడ్డానికి లుక్ లాగా. పక్కనంతా గార్డెన్ పెంచున్నారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అదే అండి శిలా తోరణం అంటే. మీకు చూస్తే మీకు అర్థమవుద్ది. చూడండి, ఇక్కడైతే ఏం లేదు, జస్ట్ అదొక్కటేను. కనెక్టెడ్ స్టోన్స్ అంతా వచ్చేసి ఉంటాయి, ఒకటే లైన్లో వచ్చి ఉంటాయి. అదేను ఇక్కడ. కాకపోతే గార్డెన్ అయితే బాగుందండి, కూర్చొని ఫొటోస్ దిగడం అంతా గ్రీనరీగా చాలా బాగుంది. చూడ్డానికైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే తిరుమల కొండ అంటేనే చాలా పీస్ఫుల్గా ఉంటుందిలేండి. అండ్ గాయస్, అక్కడి నుంచి మనమైతే చక్ర తీర్థంకి అయితే వెళ్ళాము. అదేంటి అంటే అది నిజంగానే అక్కడ వెలుసుంది, అది నేను కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అని. అక్కడైతే శివుడు అయితే ఉన్నాడు, మొత్తం కొండలే అండి. చాలా అంటే చాలా స్లోపీగా ఉంది అక్కడ. ఇక్కడ చూపిస్తాను. ఇదైతే రియల్గానే వచ్చిందంట, అది ఎవరు పెట్టింది కాదు, అది నిజంగానే అలాగా చక్ర తీర్థం అని దీన్నే అంటారు. సో ఇక్కడైతే వేరే దేవుడు కూడా ఉన్నాడు, లైక్ ఆంజనేయ స్వామి, శివయ్య, అలాగా కొన్ని విగ్రహాలు అయితే వీళ్ళు పెట్టున్నారు. బట్ అదైతే నిజంగానే రియల్గా వచ్చింది అంట. ఇక్కడైతే నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. కొండలు అయితే చాలా లోతుకున్నాయి, బట్ అవన్నీ క్యాప్చర్ అవ్వలేదు. చూడ్డానికైతే ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ అక్కడి నుంచి మేమైతే తిరుచానూరు అమ్మవారి దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా ఫోన్స్ నాట్ అలౌడ్. సో నేను జస్ట్ బయట క్లిప్స్ మాత్రమే తీశాను. ఇక్కడ కూడా అయితే మాకు దర్శనం చాలా బాగా జరిగింది. హే గాయ్స్, మేమైతే ఇప్పుడు తిరుచానూరు అమ్మవారి దగ్గరికి వచ్చాము. మాకైతే ఇక్కడ దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ మా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. మధ్యలో VIP దర్శనానికని ఎవరో వస్తే సో మా క్యూ అయితే ఆపేసి ఉండేరు. ఆ క్యూ అంతా మేము మళ్ళీ చూసుకొని ఇంకొక 2 టైమ్స్ చూసుకున్నాం. అందుకే మా దర్శనం చాలా బాగా జరిగింది. ఇదైతే మా ఇంకో ఫుడ్ సిరీస్లో ఇంకొక పార్ట్, అంటే ఇంకోటి కొనుక్కొని తింటున్నాం మళ్ళీ ఈరోజు. ఇప్పుడైతే మనము తిరుచానూరు అమ్మవారి దగ్గర నుంచి కాళహస్తి అయితే వెళ్తున్నాము. ఇది దాని ఆన్ ద వేలో. కాళహస్తి అయితే నేను క్లిప్స్ అయితే తీయలేదు. ఆ తర్వాత వెంటనే మనమైతే వెల్లూరుకి వెళ్ళిపోయాము. అక్కడ ఏంటి అంటే గోల్డెన్ టెంపుల్ ఉందంట, లైక్ అమృత్సర్లో ఎలా ఉంటుందో అలాగే సిరిపురంది. సో ఇది దాని వేలో అయితే ఉంది. నేనైతే అది తీయడం మర్చిపోయాను. ఇదైతే దీని ఎంట్రన్స్ అండి, దీనికి కూడా ఫోన్స్ నాట్ అలౌడ్. ఈ టెంపుల్ అయితే మస్ట్ విజిట్ అని చెప్తాను నేనైతేను. నాకు చాలా అంటే చాలా నచ్చింది. బట్ ఈవినింగ్స్ మాత్రమే వెళ్ళండి, దాని బ్యూటీ మీకు అర్థమవుతుంది. మా డాడీ కూడా ఈవినింగే తీసుకెళ్లారు. సో ఫస్టే ఫోన్స్ అన్నీ పెట్టేశాము. సో కొంచెం బ్రెయిన్ రిఫ్రెష్గా ఉండడానికి మేమైతే టీ తీసుకున్నాము. అండ్ నాకు ఇంకా క్లిప్స్ లేవు కాబట్టి నేను అలాగ నడుస్తూ ఏదో అక్కడ ఏమైనా తీద్దామని తీశాను.
అండ్ ఇదే అండి నేనైతే రెఫరెన్స్ పిక్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంటీరియర్ అంతా కూడాను. ఇది ఈవినింగ్ టైం అండి. సూపర్గా ఉంటుంది టెంపుల్ అయితే, సేమ్ ఇలానే ఉంటుంది. మస్ట్ విజిట్. అక్కడ ఏంటి అంటే మనకి 70 kgs అమ్మవారి విగ్రహం గోల్డ్ ఉంటుంది, దానికైతే అభిషేకం చేయిస్తారు. అండ్ అక్కడైతే మనకి వినాయకుడిది కూడా విగ్రహం ఉంటుంది, అది మొత్తం సిల్వర్తోనే ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దది. అండ్ మనకి వెంకటేశ్వర స్వామిది కూడా ఉంటుందండి, అది చాలా అంటే చాలా హైట్ 9 feet ఉంది. చాలా దగ్గర నుంచి ఇది చూసాము. మస్ట్ విజిట్ అండి ఈ టెంపుల్ అయితేను. ఆర్కిటెక్చర్ కానీ అక్కడ ఉండే దేవుళ్ళు కానీ మనకి చాలా మంచి ఫీల్ ఇస్తుంది. చాలా పెద్ద టెంపుల్ కాబట్టి చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ అక్కడి నుంచి మేము రిటర్న్ అవుతూ ఇది ఒక హోటల్లో నైట్ డిన్నర్కి అయితే ఆగున్నాము. సో అక్కడైతే ఈ క్లిప్ తీశాను. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. మేము వచ్చేటప్పటికి నైట్ 2:30 అలా అయింది. సో మార్నింగ్ లేవగానే దేవుడికి ఇలా పెట్టుకున్నాము నైవేద్యము. అండ్ నైవేద్యం పెట్టుకున్న తర్వాత మా డేని ఇలా కంప్లీట్ చేసాం. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.